ఈరోజు మనం కీర్తనల గ్రంథంలోని ఒక శక్తివంతమైన వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును బలమును, కష్టకాలమందు అతి సమీప సహాయకుడు. జీవితం అనే ప్రయాణంలో మనమందరం కొన్ని సందర్భాల్లో అన్నీ కదిలిపోతున్నట్లు అనిపించే పరిస్థితులను ఎదుర్కొంటాము. భయం, అనిశ్చితి, బాధ, గందరగోళం మన చుట్టూ ఉండే సమయాలు. అప్పుడు మన హృదయం సహజంగానే ఒక సురక్షిత స్థలాన్ని వెతుకుతుంది, నిలబడగలిగే ఒక బలమైన ఆధారాన్ని కోరుకుంటుంది. చాలామంది తమ ఆశ్రయాన్ని డబ్బులో, సంబంధాలలో, తమ స్వంత శక్తిలో లేదా ఇతరుల ప్రశంసలో వెతుకుతారు. కానీ ఒక దశలో ఇవన్నీ మనల్ని నిరాశపరుస్తాయి. సంపద క్షణంలో పోవచ్చు, మనుషులు మనల్ని నిరాశపరచవచ్చు, మన శక్తి కూడా కొంతకాలం తర్వాత తగ్గిపోవచ్చు. అయితే దేవుని వాక్యం మనకొక సత్యాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికీ విఫలం కాని ఆశ్రయం దేవుడే, ఎప్పటికీ తగ్గిపోని బలం ఆయనదే. దేవుడు దూరంగా ఉండే సహాయకుడు కాదు, గతంలో సహాయం చేసినవాడు మాత్రమే కాదు, భవిష్యత్తులో సహాయం చేస్తానని చెప్పేవాడు మాత్రమే కాదు, ఇప్పుడే ఈ క్షణంలో మన కష్టాలలో మనతో ఉన్న అతి సమీప సహాయకుడు. అంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. ఒక చిన్నపిల్ల తుఫానులో భయపడి తన తండ్రి ఒడిలోకి పరుగెత్తి చేరినట్లు ఊహించుకో. బయట తుఫాను కొనసాగుతూనే ఉంటుంది, కాని తండ్రి ఒడిలో శాంతి ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. అదేవిధంగా దేవుడు మన ఆశ్రయం. ఆయన తుఫానును వెంటనే ఆపకపోయినా తుఫానులో మనకు రక్షణగా ఉంటాడు. మన జీవితంలో కష్టాలు అనేక రూపాల్లో వస్తాయి. కొన్నిసార్లు అనారోగ్యం మన శరీరాన్ని బలహీనపరుస్తుంది, కొన్నిసార్లు విరిగిన సంబంధాలు మన హృదయాన్ని గాయపరుస్తాయి, కొన్నిసార్లు అపజయం మన ఆత్మవిశ్వాసాన్ని కదిలిస్తుంది, మరికొన్నిసార్లు తెలియని భవిష్యత్తు భయం మన మనస్సును కలవరపెడుతుంది. కాని ప్రతి పరిస్థితిలో దేవుడు మన బలంగా ఉంటాడు. ఆయన మనకు బలం ఇస్తాడు మాత్రమే కాదు, ఆయనే మన బలం. నువ్వు ఇక ముందుకు సాగలేనని అనిపించినప్పుడు, నీ శక్తి పూర్తిగా తగ్గిపోయినప్పుడు దేవుడు చెబుతాడు, నన్ను ఆశ్రయించు. మన బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణమవుతుంది. దేవుడు అతి సమీప సహాయకుడు అని చెప్పబడటం ఎంత గొప్ప విషయం! మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా మనం ఒంటరిగా లేము. మనల్ని ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదని అనిపించినా దేవుడు మనల్ని మరచిపోలేదు. ప్రపంచం మనపై తిరిగినా దేవుడు మనతోనే ఉంటాడు. మన భావాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పటికీ మారదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు పూర్తిగా ఓడిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. బయటకు దారి కనిపించని పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయినప్పటికీ నువ్వు ముందుకు వచ్చావు. అది నీ శక్తి వల్ల మాత్రమే కాదు, దేవుడు నిన్ను నిలబెట్టాడు. చాలాసార్లు వెనక్కి చూసినప్పుడు మాత్రమే మనం గ్రహిస్తాము, అవును, దేవుడు నా వెంట ఉన్నాడు అని. ఈరోజు కూడా ఆయన అదే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ్రయం అంటే మనం పరుగెత్తి వెళ్లే స్థలం. కానీ చాలాసార్లు మనం కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరుగెత్తకుండా ఆయన నుండి దూరమవుతాము. ప్రార్థన ఆపేస్తాము, నమ్మకం తగ్గిపోతుంది, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాము. కాని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరకు రా. ఆయన మన బలహీనతను చూసి దూరం చేయడు, ప్రేమతో అంగీకరిస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మన హృదయంలో ఒక లోతైన శాంతి ఉంటుంది. ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మన స్థిరత్వం దేవునిలో ఉంటే మనం కదలము. పరిస్థితులు ఎలా ఉన్నా మన విశ్వాసం దేవునిపై ఉండాలి, ఎందుకంటే మన ఆశ ఆయనలోనే ఉంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కష్టాలను అనుమతిస్తాడు, మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆయన దగ్గరకు తీసుకురావడానికి. సుఖకాలంలో మనం దేవుణ్ణి మరచిపోవచ్చు, కాని కష్టకాలంలో ఆయన అవసరం ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది. ఆ కష్టాలు మనల్ని వినమ్రతలోకి తీసుకువస్తాయి, ప్రార్థనలోకి తీసుకువస్తాయి, దేవుని దగ్గరకు తీసుకువస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా, ఎంత లోతైన బాధైనా ఆయనకది చిన్నదే. నువ్వు ఇది అసాధ్యమని అనుకున్నా దేవుడు అన్నీ సాధ్యమే అని చెబుతాడు. ఈ వాక్యాన్ని మనం కేవలం చదవడం మాత్రమే కాకుండా మన జీవితంలో అనుభవించాలి. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా దేవుని వైపు తిరుగు, ఆందోళన పడకుండా ప్రార్థించు, ఆశ కోల్పోకుండా ఆయన వాగ్దానాన్ని పట్టుకో.
ఇప్పుడొక క్షణం నిశ్శబ్దంగా ఉండి నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని దేవుని ముందు ఉంచు. నీ భారాలను ఆయన పాదాల వద్ద ఉంచు. ఆయనను నీ ఆశ్రయంగా నమ్ము, నీ బలంగా ఆధారపడు. ఎందుకంటే ఆయన గతంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఉండే దేవుడు మాత్రమే కాదు, ఇప్పుడే ఈ క్షణంలో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు మీ సన్నిధిలో నమ్రతతో వచ్చుచున్నాము. మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతుల్లో ఉంచుతున్నాము. ప్రభువా, మీరు మా ఆశ్రయము, మా బలము అని మేము నమ్ముతున్నాము. కష్టకాలంలో మీరు మా సమీప సహాయకుడిగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. మా హృదయాల్లో ఉన్న భయాలను తొలగించండి. మీ శాంతితో మమ్మల్ని నింపండి. మేము బలహీనంగా ఉన్నప్పుడు మీ బలాన్ని అనుభవించున్నట్లు సహాయపడండి. మా ఆలోచనలు, మా మాటలు, మా కార్యాలు మీకు ఇష్టమైనవిగా ఉండునట్లు నడిపించండి. ఈరోజు మా ముందున్న ప్రతి సమస్యను మీరు పరిష్కరించునని విశ్వసిస్తున్నాము. ప్రభువా, మా కుటుంబాన్ని కాపాడండి. మా జీవితం మీద మీ కృపను కురిపించండి. ఎల్లప్పుడూ మీ మీద నమ్మకంతో నడిచే హృదయాన్ని మాకు ప్రసాదించండి. ఈ సమస్తాన్ని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.